మేమవన్నీ కృష్ణమైన దాని కోసంలో వారితో నివాసించే మాట చదవబడినటువంటి వాక్య భాగంలో మనం కొన్ని విషయాలని జ్ఞానం ధ్యానిస్తాం. ఈ యొక్క క్రిస్మస్ వేడుక కార్యక్రమాన్ని ప్రారంభించడానికి దేవుడు నాకు ప్రేరేపడినప్పుడు నేను కొంతమంది సహోదరులతో నేను పంచుకోవడం జరిగింది. వారిలో ముఖ్యులు చాలా మంది చెప్పిన వాళ్ళే అసలు రాలేదు. అదే చాలా బాధాకరమైన విషయము. అసలు పాంప్లెట్ వాటిలో చాలా మంది పేరు చేశాము. సరే వాళ్ళందరూ అయినా కానీ దేవుడు ఎప్పుడైతే మనం ఆయన కార్యాన్ని చేయడానికి మొదలు పెడతామో నూతనమైనటువంటి మార్గాలు ఒక మార్గాన్ని ముగిపోయినప్పుడు మనకి అనేకమైన మార్గాలను దేవుడు తెలుస్తాడు. ఇది దేవుడు వాడినటువంటి సత్యం. అదేవిధంగా అన్ని విషయాల్లో కూడా నాకు సాగించినటువంటి విక్రమాన గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా జాగ్రత్త సోదరుడు శ్రావణ్ కుమార్, అదేవిధంగా విజయబాబు గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు చాలా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సోదరుడు చాలా మనోహరపడు. అదేవిధంగా పాస్టర్ శ్యామ్ గారికి, ఇంకా అనేక మంది మా ఫ్రెండ్స్ కూడా అందరూ కూడా సహాయపడ్డారు. అదేవిధంగా 50 ఇండియన్ కార్పొరేట్ సురేష్ గారు నా ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా వీరి గారైనటువంటి కంపెనీ సార్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఇప్పుడు మా మధ్యలో ఒక వ్యక్తి నేను ఆహ్వానిస్తాను. రాయప్ప గారు వచ్చి వేదిక మీద కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఇంకా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా జరిగడానికి పాస్టర్ అని అదేవిధంగా కావాల్సింది ప్రతి ఒక్కరు కూడా శ్రావణ్ మన స్నేహితులు శ్రావణ్ ఏపీ మా స్నేహితులు అదేవిధంగా దేవాలయం టీము ఇంకా కూడా అందరూ కూడా చాలా మంది సహకరించారు. వారికి అందరికీ నా ప్రత్యేకమైన ఉన్నారు. దేవుడు మీరు చేసి ఏదైతే నాకైతే ఈ పరిచయం కొరకు చేశారో, ఈ క్రైస్ట్ ఫెమినిన్ స్పిరిట్ మినిస్ట్రీస్ యొక్క అభివృద్ధి కొరకు మీరు చేశారో, దేవుడు మీకు 1000 అభివృద్ధి యేసు నామములో అనుగ్రహించుగా. దేవుని యొక్క మాటలు దేవుని యొక్క మాట అదే బోధిస్తుంది. ఎవరైతే ప్రవక్తను చేసుకుంటాడో వాడు ప్రవక్త ఫలము పొందును అని దేవుని వారికి రాయబడుతున్నారు. కాబట్టి ఈ దినాన క్రిస్మస్ సందేశంలో చాలా మంది అడిగారు, ఎవరు సందేశకులు అని. దేవుడు చెప్పాడు, నువ్వే మాట్లాడు. ఈ యొక్క క్రిస్మస్ సందేశంగా నేను ఏర్పాటు చేస్తుంది యెషయా గ్రంథము 20:14 చదవబడిన వాక్యం ఏముందంటే, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. చూసారా, ఈ యొక్క క్రిస్మస్ అనేది ఏ మనుషుది కాదంట. ఈ క్రిస్మస్ ఎవరిది? పరలోకం నుంచి అయినటువంటి ఒక సూచన, ఒక హెచ్చరిక. ఇప్పుడు సూచన ఒక సైన్ అనే దానికి చాలా అర్థాలు ఇచ్చాడు. ఒక హెచ్చరిక లేకపోతే ముందు జాగ్రత్తగా చెప్పాలనేటువంటి మాట. సూచన అంటే చూడండి, మనం కూడా కొన్నిసార్లు సముద్రంలోకి వెళ్ళాలంటే జాలరు వాళ్ళందరూ వారికి కొంతమంది ఎవరు వాతావరణ శాఖ వారు ఏమిస్తారు, వారికి సూచనలు ఇస్తారు. ఎక్కడ నమ్మకం పీడన ఉందేమో, రెడ్ జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్ జోన్, ఇట్లా ఎల్లో జోన్ అట్లా ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి యేసు క్రీస్తు యొక్క జననము పరలోకం నుండి వచ్చినటువంటి వల్ల సూచన, ఈ సైన్. ఇది నాకు ఆనంది మనలో పేరు పుట్టాడని. కానీ యెషయా భక్తుడు దాన్ని పరిశుద్ధాత్మ ద్వారా ఏమని మెన్షన్ చేస్తున్నాడంటే,
ఇది హెచ్చరిక, భూలోకం అందరికీ హెచ్చరిక. చూడండి, సొదొమ గొమొర్రా కూడాను హెచ్చరికలు వచ్చాయి. వారు విన్న దేవుని మాట వినలేదు. వారికి కూడా ఒక హెచ్చరిక వచ్చి అది ఇబ్బంది పెట్టింది. చూసారా, నోవహు కాలంలో కూడా సువార్త వచ్చింది, ఒక హెచ్చరిక వచ్చింది, ఒక సూచన వచ్చింది. వెళ్ళలేదు, ఏమైంది? చాలా విపత్తుని కూడా తెచ్చుకున్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తు కూడా పరలోకం నుండి పంపబడినటువంటి ఒక సూచన, హెచ్చరిక. నీకు యేసుక్రీస్తుని కానీ నీ జీవితంలో అంగీకరించకపోతే నీకు పెళ్లి ప్రమాదం పొంచి ఉంది. ఒక 2000 సంవత్సరాలు అయితే అనుకుంటున్నామేమో, నీకెక్కువ బైబిల్ చెప్తున్నట్టు మాట, ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును. సైన్. కాబట్టి దీని గురించినటువంటి చాలా విషయం అది. ఇది ఒక పరలోక ప్రభుత్వం గురించి వెలువడినటువంటి ఒక సూచన. దీంట్లో తండ్రి ఉన్నాడు. క్రిస్మస్ లో మనకందరికీ తెలుసు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడాను ఉన్నాడు. ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ యొక్క త్రిత్వాన్ని గురించినటువంటి అవగాహన మనకి లేకపోతే, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడు, యేసుక్రీస్తు ప్రభు అని ఆయన ఎవరు, తాను సూచన ఎందుకు చూపిస్తున్నాడు, ఆయన ఒక కుమారుడు, ఒక స్త్రీ కన్యక అయిన కుమారుడిని ఎందుకు ఆమె జన్మనిచ్చింది అనేదంతా కూడాను మానవులైన తరపు కానే కాదు. ఇట్టి పరిస్థితుల్లో క్రిస్మస్ నువ్వు ఆశ్రమాశ్రమంగా తీసుకునేదానికి అవకాశం లేదు. ఇది సైన్. అందుకనే పరలోకంలో ఏదైనా నిర్ణయం జరిగిందంటే భూలోకం దాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా సరే దాని మీద పరలోకంలో నడుస్తున్నటువంటి తీర్పు జరిగిపోతుంది. అలాగే బైబిల్ అనేక విషయాలు మనకు బోధిస్తున్నాయి. సొదొమ గొమొర్రా విషయాలు బోధించింది, నోవహు కాలంలో కూడా బోధించింది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా అనేకమైన విషయాలు మనకు బోధపడుతుంది. బైబిల్ ద్వారా మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు గురించినటువంటి ప్రత్యేకంగా చెప్పబడినటువంటి ఏకైక గ్రంథము ఇది బైబిల్. ఈ యొక్క గ్రంథమే పరిశుద్ధమైన దేవుడి గురించి, ఆయన కుమారుడి గురించి, రక్షణ గురించి మాత్రమే ఇది బోధిస్తుంది. ఏ గ్రంథం ద్వారా కూడా నీకు ఆన్సర్ దొరకదు. దేవుడైనా వాడు ఎక్కడున్నాడని నువ్వు ఇతర గ్రంథాలు ఏ చదివినా సరే దాంట్లో నీకు ఎక్కడో లోపము కనిపిస్తుంది. కానీ బైబిల్ చదువు నీకు పూర్తిగా అర్థం కావాలి. పదే పదే చదువు. దేవుడు గురించినటువంటి సంపూర్ణమైనటువంటి సత్యం నీకు నీ కనులకు తెలియబడుతుంది. ఇదే బైబిల్, ఇదే దేవుడు, ఇదే యేసుక్రీస్తు. ప్రియులారా, దీని గురించి చాలా విషయాలు మనకి బోధించవచ్చు. ఈ యొక్క బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన అనే గ్రంథాలు ఉంటాయి. వాటిన్నింటిలో కూడాను పాత నిబంధనకి కొద్దిగా, కొత్త నిబంధన కొత్త నిబంధన విషయాలు పాత నిబంధనకి రిలేషన్ కలిగి ఉంటాయి. పిల్లరా, ఇలాంటి విషయాల్లో యేసుక్రీస్తుని ప్రభువు ఎందుకు ఒక సూచన ద్వారా పంపించాడు, ఒక సూచన ద్వారా ఎందుకు ఆయన్ని పంపించాడు, మానవానికి ఏమి ఎందుకని అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు దాని గురించి ఒక మాట మాట్లాడాడు. ఆయన లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట చెప్పబడింది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. చూసారా, మనుష్య కుమారుడు దేవుడే శరీరధారిగా మనుష్య కుమారుడుగా వచ్చాడు అనేది ఆ వాక్యం యొక్క సత్యం. ఏదో నశించిపోయిందంట, దాన్ని రక్షించడానికి వచ్చాడంట. ప్రియులారా, వాక్యం అనేది దేవుడి యొక్క మాట అనేది దేవుడైన వ్యక్తి మానవుని రక్షించడానికి, మానవుని దేవుడు చేసింది తన ప్రణాళిక కొరకే. ఏమి రక్షించిపోయింది ఇంకా మనం దాన్ని పదే పదే అది ఆమోదిస్తూ పౌరు భక్తుడు కూడాను 1 తిమోతి 1:15 వచనంలో చెప్తాడు, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. చూసారా, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు. పాపం ఏంది, ఎక్కడ నుండి వచ్చింది? వీటన్నిటికీ సమాధానాలు బైబిల్లో దొరుకుతాయి. లెక్క ఎత్తుకోవాలట. ఎక్కడ ఎత్తుకుంటే నీకు గమ్యం తిరిగి వెళ్ళిపోతావు. కొన్ని ప్రశ్నలు నీకు మనసు అలాగే ఉండిపోతాయి. నా జీవితంలో కూడా యేసుక్రీస్తుని దేవుడిగా అంగీకరించాలంటే కొన్ని 100,000 ప్రశ్నలు నన్ను పెట్టాలి. ఆ యవ్వన ప్రాయంలో ఒక పక్క శరీరంలో, ఒక పక్క శోధన, ఒక పక్క ఆత్మపరమైన సంబంధం మీకు ఉండడంతో పోరాటం, ఒక పక్క ఆత్మ సంబంధమైన జ్ఞానంతో పోరాటం, అనేక సమస్యల మధ్య ఈ దేవుడి యొక్క వాక్యాన్ని నిజమైన త్రోవలో దేవుడు నడిపించాడంటే అది దేవుడి యొక్క ఏర్పాటైంది. యేసుక్రీస్తు నిజంగా ఒక వ్యక్తి, నిజంగా క్రైస్తవుడుగా, నిజంగా లోకరక్షకుడని, నిజంగా ఆయనను విమోచించేవాడని, ఆయనే ఈ భూమిని, ఆకాశమును, సమస్తాలను
నశించినటువంటి నా పాప జీవితాన్ని భరించి నన్ను విమోచించడానికి వచ్చాడని గ్రహిస్తావో అదే నీ యొక్క జీవితం యొక్క పరమాత్మ పరిపూర్ణత. ఈ జీవితానికి పరిపూర్ణత కావాలంటే ఈ 66 పుస్తకాలైనటువంటి బైబిల్ చదువు, ఈ దేవుడు చూసినటువంటి జ్ఞానాన్ని కొందరు సాంస్కృతిక గ్రంథంలో సులభం చెప్తాడు. నీ ఆస్తి అంతా ఇచ్చి, నీ వెండి బంగారాలు అన్నింటినీ ఇచ్చి నువ్వు జ్ఞానాన్ని సంపాదించు అని చెప్తారు కదా. అంటే ఇక్కడ ఈ యొక్క ప్రభువు చూపినటువంటి సూచనలు ఏమన్నాయంటే అనేక విషయాలు దాగున్నాయి. చూడండి, దీనికి ఆధారంగా ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆది కాలంలో దేవుడు మానవుడికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞను మనం చదువుకుందాం పిల్లలు. ఆది కాండము 2వ అధ్యాయము 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలియనిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, ఇచ్చినవగా నీవు చచ్చినవని నరునికి ఆజ్ఞాపించింది. చూడండి పిల్లరా, ఎవరైతే ప్రభు అనే వ్యక్తిని ఇచ్చే భక్తుడు తోడు చేశాడో ఆ దేవుడు మానవుని తన స్వరూపంలో తన పోలిక చొప్పున చేశాడు. చేసిన తర్వాత మొట్టమొదట అతని మట్టి నుండి చేశాడని చెప్పి దేవుడైన యెహోవా 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వారి నాసికారంలో జీవవాయువును ఊదెను. ఊరగా నరుడు జీవాత్మ ఆయను. ఈ యొక్క వచనం మనకి ఖచ్చితంగా తెలియజేసేది ఏంటంటే శరీరంలో నుండి లేకపోతే మట్టిలో నుండి మానవుడు తనగా ఉపయోగింపలేదు, తనగా క్రియేట్ కాలేదు. ఒక క్రియేటర్ ఉన్నాడు. ఆ క్రియేటర్ ఏం చేశాడంటే తన యొక్క జీవాన్ని మట్టిలో ఊదాడు. మట్టిలో ఊదినప్పుడు వాడు జీవాత్మ అయ్యాడు. అంటే ఇక్కడ 2 విషయాలు మనకు బోధిస్తుంది. ఒకటి, నువ్వు శరీర సంబంధమైన మనిషిని కాదు, ఒక క్రియేటర్ నీకు ఉన్నాడనే విషయాన్ని బోధిస్తుంది పిల్లరా. ఈ యొక్క క్రియేటర్ కానీ ఆయన నేను ఆత్మగా చేయాలనుకున్నాడు. కానీ ఈ యొక్క మానవుడు ఇక్కడ ఆత్మలో మనం గమనిస్తున్నాడు. అక్కడ ఎక్కడ చనిపోయాడు చూడండి. అయితే 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలియని వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటి తినుమున నిశ్చయముగా సత్యము. సత్యము అంటే అర్థమైందండి ఈ డైట్. కానీ అదే దాంట్లో మనగా గమనిస్తేనా ఆది కాండము 5వ అధ్యాయం మనగా గమనిస్తే చూడండి 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. ఆదాము బ్రతికిన దినములని 930 ఏళ్ళు అప్పుడు అతడు మృతి పొంది. చూసారా ఏంటిది? ఒకసారి ఏదైనా తోటలో ఒక మరణం ఉంది, ఇంకొకటి ఎక్కడ ఉంది? బయట ఏదైనా తోట వెలుపున ఆదాము మృతి పొందేను. అక్కడేమో చచ్చాడు, ఇక్కడేమో మృతి పొందింది. ఏంటిది? ఏంటి దేవుని యొక్క బైబిల్లో ఏంటి అర్థం కాని ప్రశ్నలు అనేకం ఉన్నాయి. జీవాత్మను ఊది మట్టిని జీవంగా మార్చినటువంటి దేవుడు మానవుడు తప్పిన వల్ల ఆ జీవాన్ని తిరిగి చంపేస్తున్నాడు. అదే చనిపోవడం. ఆత్మలో చనిపోయాడు. ఆత్మ ఎక్కడ చనిపోయాడు? శరీరంలో చనిపోడా. దాని తర్వాత ఏదైతే పంపబడ్డాడు. దాంతో 3 సంవత్సరాలు బతికాడు, 930 సంవత్సరాలు బతికాడు. దీనికి బైబిల్ అంతటికి మూలము ఈ వచనము, ఈ మాట, ఈ వ్యక్తే. బైబిల్ అంతటికి బైబిల్ యేసుక్రీస్తు వచ్చేదానికి మూలం ఏమండి? ఈ ఆదామే. చూసారా? అసలు ఈ ఆదాము అసలు ఎందుకు చేశాడు ఏంటనే కొన్ని విషయాలు కానీ ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటేనా చూడండి 1వ అధ్యాయం 26వ వచనం. ఆది కాండము 1వ అధ్యాయము 26వ వచనం. సమయం ఎక్కువ అనుకోవద్దు. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయడం. చూసారా? 2 ఇచ్చాడు మానవానికి. స్వరూపాన్ని ఇచ్చాడు, పోలికను ఇచ్చాడు. దేవుడి స్వరూపంలో అప్పుడు మానవుడు ఎక్కడ చనిపోయాడు? పోలికలో చనిపోయాడు, స్వరూపంలో చనిపోయాడా? స్వరూపంలో చనిపోయాడు. చూసారా? ఆది కాండము 2వ అధ్యాయం 17లో ఉన్నటువంటి మానవం ఎక్కడిది? తన యొక్క స్వరూపంలో చనిపోయాడు. ఎప్పుడైతే
దాని గురించినటువంటి చెప్పాలంటే తను ఏదైనా కూడా జరిగిపోయేది. దానికి ఉదాహరణగా మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ అధ్యాయంలో చూడండి 19వ వచనంలో ఏం మాట్లాడుతుందో. ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి పేరు పెట్టాడు. సృజనాత్మకత మనకు తానుగా దేవుడు చేసిన వస్తువులకి పేరు పెట్టేటువంటి అభిషేకాన్ని ఆదాము కలిగి ఉన్నాడు. చూసారా, గమనించారా? దాంట్లో ఎప్పుడు కూడా పని జరగలేదు. పాపంలో ప్రవేశించక ముందు మాత్రమే, ఆత్మని అతిక్రమించక ముందు మాత్రమే అతను దేవుడి పోలికలో ఉన్నాడు, దేవుడి స్వరూపంలో ఉన్నాడు. అసలు ఎంతమందికి అర్థమైంది? ఒకసారి చెప్పండి. నేను చెప్పినటువంటి విషయం దేవుడి నామాన్ని చూడకుండా దేవుడి స్వరూపంలో ఉన్న వ్యక్తి తన శక్తిని కోల్పోయినట్టుగా మనం గమనిస్తున్నాం. ఎప్పుడైతే దేవుడి స్వరూపం ఎందుకు పోయిన మాట ఆలోచన చేసినా చూడండి. అందుకని గలతీ పత్రికలో ఒక మాట అంటాడు, పౌలు అంటాడు, క్రీస్తు స్వరూపం ఎందుకు ఏర్పడేంత వరకు నాకు ఏమవుతుంది మీ గురించి ప్రసవ వేదన. ఏమి ఆదాము ఏదైనా తోడుకున్న స్వరూపము మరలా క్రీస్తు ద్వారా మనకి వస్తుంది. అదే క్రిస్మస్, అదే ఒక సూచన. మానవుడు శరీర సంబంధంగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తము కాదు. అందుకని చూడండి, 1 కొరింథీ పత్రిక చూడండి 15వ అధ్యాయం 40వ వచనంలో మాట్లాడబడుతుంది. ఇందు విషయమై ఆదాము మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని రాయబడి ఉన్నది. కడపటి ఆదాము చూడండి, జీవింపచేయు ఆత్మ ఆయన. వాస్తవానికి మానవుడు శరీర సంబంధంగా ఉండడం దేవుని యొక్క సిద్ధము కానే కాదు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మొదటి ఆదాము, కడపటి ఆదాము. యేసుక్రీస్తు నువ్వు దేవుడు భూమి మీద ఒక సూచనగా ఎందుకు పెట్టాడంటే మొదటి ఆదాము పోగొట్టుకున్నటువంటి దేవుని స్వరూపాన్ని తిరిగి నీకు నాకు ఇచ్చేదానికి. ఇదే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం. అదే క్రిస్మస్, ఇంకా వేరేదేం కాదు. ఈ యొక్క క్రీస్తు వచ్చినప్పుడు అందుకని పౌలు చెప్తాడు గలతీ పత్రిక 4:4 కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఎన్ని విషయాలను బోధించేదంటే మానవుని దేవుడు తన స్వరూపంలోకి తిరిగి కట్టేదానికి, తిరిగి తనలాగా మార్చేదానికి. ఏదైతే ఆదాము మనస్థితిని పోగొట్టుకున్నాడో దాన్ని తిరిగి పొందుకునేదానికి ఏం చేస్తున్నాడు దేవుడు? క్రిస్మస్ కి 2000 సంవత్సరాల క్రితం క్రిస్మస్ కి జరిగినప్పుడు ఆయన దేవుడి తన కుమారుని పంపాడు పిల్లగా. అందుకని కాలం సమయాలు కూడా దేవుడి చేతుల్లోనే ఉన్నాయి. చూడండి, ఒకసారి మనం గమనిస్తాం. గలతీ పత్రిక 4:4 చెప్పబడిన రీతిగా కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపేను. దానికి ఆధారంగా చూడండి, యేసయ్య చెప్తాడు అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 5వ వచనం. ఒకటవ అధ్యాయము 7వ వచనం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. చూసారా, యేసుక్రీస్తుని ఈ భూమి మీద పంపించడానికి కూడా ఒక సమయం ఉంది. దాని ముందుగానే 700 సంవత్సరాల క్రితం విషయాలు మన దేవుడు ప్రవచించాడు. యేసుక్రీస్తు పుట్టక ముందే యేసుక్రీస్తున్నటువంటి ప్రతి ఒక్క లేఖనం కూడాను పరిశుద్ధాత్మ ద్వారా మన పితృలైనటువంటి ప్రవక్తల ద్వారా ఏం చేయబడింది? రాయబడి ఉన్నాయి. వాటన్నింటినీ నెరవేర్చడానికి యేసుక్రీస్తు శరీరానికి వచ్చాడు. ఈ కాలాల సమయాన్ని కూడాను నువ్వు నేను అనుకున్నట్టు భూమి మీద ప్రతి మనిషి ఒక మినిస్టర్ ఒక అధికారం అనుకున్నట్టుగా జరిగేది కానీ కాదు. ఆ దినాన సుగమ కుమారులు అనేక మంది అధిపతున్నారు, అనేక మంది అధికారులు ఉన్నారు, అనేక మంది డబ్బు కలవాళ్ళు, అనేక మంది విలాసవంతమైన జీవితం జీవించేవారు ఉన్నారు. కానీ వారందరినీ కూడాను ఆ యొక్క అగ్ని నుండి కాపాడడానికి ఎవరికి అవకాశం లేదు. అంటే కాలాల సమయాలు అందుకు ఇంకొక ఉదాహరణ కూడా మనం మాట్లాడితే నోవహు కాలంలో కూడాను దేవుడి యొక్క తీర్పును తప్పించుకునేదానికి ఏ మానవుడు కూడా తిరిగే అవకాశము దేవుడు చెప్పిన మాట వింటే నువ్వు
భయంకరమైనటువంటి శిక్షను నువ్వు భరిస్తావు. దీనికి చాలా అర్థం ఉంది. ఈ యొక్క క్రిస్మస్ కి చాలా అర్థం ఉంది. కొత్త నిబంధనకి పాత నిబంధనకి వంతెనగా క్రీస్తు మన కొరకు ఈ భూమి మీదకి తండ్రి చేత పంపబడ్డారు. కాలంలో సమయంలో తండ్రి స్వాతంత్రంలో ఉంచుకొని ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తారు యేసుక్రీస్తు గురించి ప్రవచనాలు చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. ఎట్లనగా తన ప్రియయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిన్న ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనుషులను తనకు కుమారుడుగా స్వీకరించుటకై మనలను ముందుగా నిర్ణయించుకొని పరిశుద్ధులను నిర్దోషులమై ఉండాలని జగత్తు పునాది కాలంలో సమయంలో జగత్తు పునాది వేయబడమునిపై నియమింపబడేవాడు యేసు. మనం అనుకుంటున్నాం 2000 సంవత్సరాల క్రితమే యేసు వచ్చాడు. 2000 సంవత్సరాలుగా క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అనేది ఉన్నాయి. ప్రపంచానికంతా తెలిసింది ఇదే. కానీ బైబిల్లో పరిశుద్ధమైనటువంటి బైబిల్లో చెప్పినటువంటి మాట ఏదో తెలుసా? జగత్తు పునాది కూడా మునిపే క్రిస్మస్ ఉంది, పరలోకంలో క్రిస్మస్ ఉంది. అందుకని ఎఫెసీ పత్రిక రాయబడి చూడండి 10వ అధ్యాయం 7వ వచనం నుండి 9వ వచనాలు చదువుకుందాం. 6-7 వచనాలు చదవండి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు పరలోకంలో రాయబడినాయి. యేసుక్రీస్తు గ్రంథపు చుట్టలు ఆ యొక్క గ్రంథపు చుట్టలో రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అని. చూసారా యేసుక్రీస్తు యొక్క ఈ యొక్క కార్యం, ఆయన పుట్టడము, ఆయన మరణించడము, క్రిస్మస్, ఈస్టర్ అన్ని కూడాను ఏదైతే కాలమును సమయమును తన స్వాధీనంలో ఉంచుకున్నాడో ఇది పరలోకం చెప్పినట్టే జరిగే. కానీ మానవుడు, ఏ భూమి మీద మానవుడు, ఏ ప్రెసిడెంట్ కానీ, ఏ అధికారి కానీ ఎవరైనా సరే చెప్పినట్టు జరగలేదు అనేది బైబిల్ చెప్పినటువంటి సత్యం. పరలోకం మన మీద పనిచేస్తుంది. భూమి మీద అంతా కూడాను పరలోకం మీద అధికారం పనిచేస్తుంది. మనమందరం కూడాను ఆ అధికారంలో ఉన్నాము. అందుకని నీ పేరు జాగ్రత్త. యేసుక్రీస్తు యొక్క జననం కూడా ఎక్కడ ఉన్నది? జగత్తు పునాది వేయబడకుండా ఉంది. పౌలు ఆ దర్శనాన్ని పరిశుద్ధాత్మ ఇచ్చాడు. ఆ వర్తమాన సంఘానికి బయలుపరిచాడు. ఇది ఎదిగిన వారికే కానీ బలహీనతకు కానే కాదు మాట. ఆత్మ చెప్తున్న మాట చెవిగలవాడు వినుగాక. ప్రియులారా, ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన మనిషికే అర్థమవుతాయి. శరీర సంబంధమైన విషయాలు శరీర సంబంధమైన మనిషికే అర్థమవుతాయి. అందుకని మొదటి మనుషుడు జీవించు ప్రాణి అయ్యాడు. రెండవ మనుషుడు కనపడ్డాక ఏమయ్యాడు తెలుసా? జీవింపజేయు ఆత్మ అయ్యాడు. ఆత్మ సంబంధమైన వాడు. నువ్వు కూడా ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి శరీరంతో ఉన్నటువంటి మీరందరూ కూడాను శరీరంతో ఉన్నా కానీ మీరు దేవుడు చూస్తూ ఆత్మ సంబంధులే. ఇదే దేవుని మీరు మిమ్మల్ని మాట ఆత్మ సంబంధులుగా దేవుడి యొక్క సంపూర్ణమైన స్వరూపంలోనికి, దేవుడి యొక్క సంపూర్ణమైన సామర్థ్యంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించడానికి క్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఇది శాస్త్రాలు ఏదైనా భూమి మీద నేను ఇల్లు కట్టుకోవాలి, పెళ్లిళ్ళు చేసుకోవాలి, ఆనందించాలి, కాల్చుకోవాలి, రక్షణ అనుభవించే ఉన్నాయి. నువ్వేంటి ఆత్మ సంబంధంగా మాట్లాడేది? నేను ఇవన్నీ ఏం చేయాలి అనే ఆలోచన వస్తుంది వల్ల దానికి కూడా బైబిల్ మనకి సమాధానము చెప్తుంది. ఈ విషయంలో అప్పటి నుంచి ఇటువంటి సందర్భం, ఇటువంటి ఆలోచన కలిగినటువంటి భావంలో మనకి ఏం చేసిందో తెలుసా? ఆదికాలంలో ఏ మానవుడైతే మొదటి తప్పిపోయాడో అక్కడి నుంచి ఒక వ్యక్తి చంపేయడం మొదలుపెట్టాడు. ఆ వ్యక్తి పేరే అపవాది. చూసారా? అక్కడి నుంచి ఏమైపోయింది? ఏ మానవుడైతే ఆత్మ సంబంధంగా జీవాత్మ కలిగిన వాడిగా ఉన్నాడో అతను ఎప్పుడైతే దౌర్పాలయ్యాడో తనకున్న
ఉన్నటువంటి ఆ సామర్థ్యాన్ని కూడాను కోల్పోయాడు. కోల్పోయిన తర్వాత ఏమైపోయాడు చూడండి. అందుకని యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడో ఈ యొక్క మాట మనకు తెలియజేస్తుంది. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయవాడు అపవాది సంబంధి అయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. ఇది నాకు ఇష్టమైనటువంటి మాట. ఏ అపవాది యొక్క మానవుని పాపపు స్థితిలోకి తీసేసుకొని దేవుని యొక్క స్వరూపాన్ని పోగొట్టుకున్నట్టుగా చేసిందో దాని క్రియలను లయపరిచేదానికి, అపవాది యొక్క క్రియలను లయపరిచేదానికి యేసుక్రీస్తు దేవుని కుమారుడు ప్రత్యక్షమైన. అపవాది పుట్టినట్టు రాయబడిన మాట సాతాను. చూసారా, ఇక ఇద్దరికే బయట ఒక పక్క దేవుడు ఉన్నాడు, ఒక పక్క అపవాది ఉన్నాడు. నీకు ఆ విషయం తెలియక ఏమనుకుంటున్నావు? ఈ శరీరం నాది, ఇల్లు నాది, ఈ ఆస్తి నాది, ఇదంతా నాది అనుకొని ఒక విధమైనటువంటి భ్రమలో అపవాది మనల్ని కట్టపడేస్తున్నాడు పిల్లరా. అంతేకాదు అపవాది గురించినటువంటి ఒక ఆలోచన, ఒక అవగాహన, ఒక దాని గురించినటువంటి ఒక అర్థం మనకి తెలుస్తుండాలి. ఎవరి అపవాది అనే దాని గురించి మనం కొంచెం ధ్యానిస్తాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం ఒక మాట చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44. మాటలాడదు. చూసారా, ఇక్కడ అపవాది గురించినటువంటి కొన్ని లక్షణాలు బోధించాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య ద్వారా ఏం చేసిన కొన్ని లక్షణాన్ని మనకి బోధించాడు. మొట్టమొదటి నుండి అపవాదనే సాతానైన వ్యక్తి మానవుని దేవుని యొక్క స్వరూపంలో తొలగించాడు. దాన్ని తీర్చేదానికి యేసయ్య క్రిస్మస్ గా కాలంలో సమయంలో తన స్వాధీనంలో ఉన్నటువంటి దానిని పంపించాడు. అదే సమయంలో మొట్టమొదటి నుండి కూడా ఈ అపవాదం వ్యక్తి అబద్ధులను దానికి జనకుడే ఉన్నాడు. ఇంకా చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో మీకు అందరికీ వాక్యాలు నాకంటే బాగా తెలుస్తుంది కానీ కొద్దిగా దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చిందని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. చూసారా, ఇద్దరు ఉన్నారు ఇక్కడ. ఒకడేమో దొంగతనమును హత్యను నాశనమును చేసేవాడు, ఒక ఆయనేమో గొర్రెలకు జీవమును సమృద్ధిగా కలిగించేదానికి చేసేవాడు. ఇప్పుడు